హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వీడియోలో గాజర్ రస్మలై చేయబోతున్నామండి. అందరూ ట్రై చేస్తున్నారని నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇది హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్గా చేద్దామని ఇదైతే చేస్తున్నానండి. చూడండి, ముందుగా క్యారెట్ని ముక్కలుగా కోసుకొని అందులో కొంచెం ఇలాచీ వేసుకొని 4 ఇలాచీ మిక్సీలో వేసి గిరా 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 తిప్పేయండి. అందులో కొంచెం పాలు కూడా మిక్స్ చేసేసుకోండి. చిక్కటి పాలు ఉండాలండి, పాలను కాగబెట్టబాకండి. పచ్చి పాలను మనం వేసుకోండి, చిక్కటి పాలు ఉండాలండి ఈ గాజర్ రస్మలైకి. తర్వాత మిక్సీలో గిరగిరి గిరగిరి తిప్పేసి అక్కడ పక్కన పెట్టేయండి. పంచదార వేసేసుకొని మిక్సీ పెట్టిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని తర్వాత ఘీ వేసుకోండి. కడాయిలో ఘీ వేసుకొని కొంచెం రవ వేసుకోండి. ఉప్మా రవ ఉంటుంది కదా, సూజీ రవ, అది వేసుకోండి. ఒక గుప్పెడు వేసుకొని మనం ఫ్రై చేయండి అందులో ఆ ఘీలో. ఇవి లడ్డూలు చేయడానికండి. చూడండి, మిక్సీ పట్టిన క్యారెట్ని మనం అందులో వేసేసుకొని ఆ ఘీలో కలిపేయండి. కలిపేసి అది గట్టిపడేదాకా మనం వేయించాలండి. తర్వాత పక్కకు తీసేసుకొని కొంచెం తర్వాత ఘీ వేసేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకోండి. ఆ డ్రై ఫ్రూట్స్ మనం కొంచెం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చిక్కటి పాలు వేసుకోండి. ఇది అండి, చిక్కగా గట్టి పడే వరకు ఇది రాబడిలాగా ఉండాలండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం అందులో పంచదార వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా గట్టిపడిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకొని తర్వాత క్యారెట్ని మనం క్యారెట్ని లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదేనండి, ఇది గాజర్ రస్మలైకి స్పెషల్ అండి, చాలా టేస్ట్గా ఉంది. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అందులో మనం సర్వ్ చేసేసుకోండి. తర్వాత ఆ క్యారెట్ ఉండలు చేసుకున్న దాన్ని ఆ క్యారెట్ లడ్డూలని అందులో వేసేసుకోండి. ఈ మిశ్రమంలో వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. గాజర్ రస్మలై రెడీ అండి. హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ గాజర్ రస్మలై. చాలా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఇంకా మీరు చెప్పక్కర్లేదండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. చాలా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, నా వీడియోని లైక్ చేస్తూ ఉండండి. చాలా టేస్ట్గా వచ్చింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 డే తర్వాత తింటే ఇది ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి, చాలా బాగుంది.